ఛార్జీలను రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. విద్యుత్ ప్రైవేటీకరణను రద్దు చేయాలి. విద్యుత్ ప్రైవేటీకరణను రద్దు చేయాలి. విద్యుత్ ప్రైవేటీకరణను జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు చోట్ల ప్రతి నుండి ఈ రోజు బిగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ స్మార్ట్ మీటర్ బిగింపు వల్ల రాష్ట్రంలో వాడేటటువంటి కరెంటుకు అదనంగా ఈ రోజు డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించవద్దు అని చెప్పి జాతీయ విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా సిఐటియు అదే మాదిరి విద్యుత్ వినియోగదారులు, రైతు సంఘాలు, పౌర సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద కార్యక్రమంగా చేస్తా ఉన్నాం. చండీగఢ్ లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటంగా ఈరోజు కొనసాగుతూ ఉంది. 2003లో చేసినటువంటి విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అప్పటి నుంచి ప్రారంభించిన ఇప్పటి వరకు రాష్ట్రాల్లో అమలు కాలేదనంటే దానికి వ్యతిరేకంగా వినియోగదారులు, ఉద్యోగులు, పౌర సంఘాలు వ్యతిరేకతే ప్రధానమైనటువంటి కారణం. ఇక చేతగాని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దశల వారీగా ఒక్కొక్క రాష్ట్రంలో ఈ ప్రైవేటీకరణ పద్ధతులను అనుసరించాలని చెప్పి దానికి ప్రాతిపదికగా గత 2 ఏళ్ల కిందటనే చండీగఢ్ అనే రాష్ట్రంలో ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఏ రకమైన అనుభవం లేనటువంటి ఒక మామూలు చిన్న ఎలక్ట్రిక్ పరిశ్రమకి దీన్ని అప్పచెప్పారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పరిశ్రమ అక్కడ ఎలక్ట్రికల్ బోర్డుని విచ్ఛిన్నం చేసి వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఈ సంస్థని 100 కోట్ల రూపాయలకి అమ్మేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ₹1 నెలకి ₹1 అద్దెతో అనేక రకాలైనటువంటి ప్రైవేటీకరణ పద్ధతులను అక్కడ అనుసరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, వినియోగదారులు, ప్రజలు పెద్ద ఎత్తున 3 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. ఆ పోరాటం తారాస్థాయికి చేరింది. వారికి సంఘీభావంగా ఈ రోజు దేశంలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఈ రకమైన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే మాదిరి కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు ఇద్దరు కూడబలుకొని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద 16,000 కోట్ల రూపాయల భారాన్ని మోపాయి. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికల తర్వాత వేల కోట్ల రూపాయల భారాన్ని మోపింది. అదే మాదిరి స్మార్ట్ మీటర్లు వద్దని ఎన్నికలకు ముందు చెప్పిన తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కూడబలుకొని ఈ రోజు అదానీ కంపెనీకి కాంట్రాక్టులు అప్పచెప్తూ రాష్ట్రంలో ప్రజల మీద స్మార్ట్ మీటర్లను రుద్దుతున్నారు. అది వ్యవసాయ రంగానికి, ఇళ్లకి, వ్యాపారస్తులకి అందరికి కూడా ఈ స్మార్ట్ మీటర్లని అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు స్మార్ట్ మీటర్ల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు పేరుతో, ఇంకొక పేరుతో 10 రకాల భారాల్ని ఈ రోజు ప్రజల మీద విపరీతంగా మోపుతున్నటువంటి ఈ నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. మీకు అందరూ కూడా తెలుసు, గత ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయల భారాన్ని మోపే విధంగా అదానీతో ఒప్పందం చేసుకునింది. ఆ ఒప్పందం సందర్భంగా 1,750 కోట్ల రూపాయల డబ్బుల్ని లంచంగా జగన్ ప్రభుత్వం తీసుకున్నది, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని చెప్పి ఈ అధికార పార్టీ నాయకులందరూ కూడా మాటల మీద మాటలు, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, ప్రకటనల మీద ప్రకటనలు చేసినటువంటి విషయం మనకందరూ కూడా తెలుసు. కానీ ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా సెకీతో కుదిరినటువంటి ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి అనుగుణంగా డిస్కాంలు ప్రతిపాదనలు సమర్పించాయి ఈ రోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా అదాని చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలుగా తేలిపోయింది. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అదానీకి అన్ని రకాలుగా వారి మోచేతి కింద సాధనంగా తయారైపోయినటువంటి ఈ పరిస్థితిని
మనం అందరూ అర్థం చేసుకోవాలి. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి చండీగఢ్ లో జరుగుతున్నటువంటి పోరాటం స్ఫూర్తిగా మనం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ విద్యుత్ వ్యతిరేక పోరాటానికి అన్ని రకాలుగా మద్దతునివ్వాలని ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత అన్ని అధికారాలు కూడా కేంద్రం కైవసం చేసుకుంటోంది. దాంట్లో భాగంగానే ఈరోజు విద్యుత్ రంగాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, జెన్కో ఒక్క దాంట్లోనే ప్రైవేటు భాగస్వామ్యం ఉంది, అంటే కరెంటు ఉత్పత్తి. ఈ కరెంటు ఉత్పత్తి ప్రైవేటుల పరం అయిన తర్వాత మనం చూస్తున్నాం, గత ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయలు భారం వస్తే ఈ వచ్చి రాకముందే ఈ కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దాదాపు 16,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా మన పైన భారం వేస్తుంది. ఇంకో వైపు ఏంటంటే 1,750 కోట్లు లంచం ఇచ్చి ఆ అదాని దగ్గర ఆ సెకీ ద్వారా పౌర విద్యుత్తును ఒక యూనిట్కి 50 పైసలు ఎక్కువ చొప్పున కూడా పోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన దేశంలో బొగ్గు నిల్వలు విశేషంగా ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బొగ్గును అదనపు ధరకు 19,000 రూపాయలు ఒక టన్నుకు పెట్టి ఆ భారాలంతా కూడా మన పైన పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికే జెన్కో వల్ల జనం మొయ్యలేని భారాన్ని మోస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్కో డిస్కమ్ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందంటే, ట్రాన్స్ కంటే మొత్తం కూడా ఈ జెన్కో ప్రైవేట్ వాళ్ళకు ఉన్న ఈ లైన్లు మాత్రం మన ప్రభుత్వం కార్పొరేషన్ చేతిలో ఉంది. ఈ లైన్లు కూడా కార్పొరేట్ల చేతికి వెళ్ళిపోయినప్పుడు వ్యవసాయానికి కరెంటు సక్రమం ఉండదు, అదే విధంగా ప్రజలకు సక్రమం ఉండదు. వాళ్ళ కరెంటు లైన్లన్నీ కూడా కార్పొరేట్లకే సరఫరా చేస్తాయి తప్ప రాబోయే రోజుల్లో డబ్బులు పోవడం కాకుండా కరెంటు కూడా అన్నమో రామచంద్ర అన్నట్టు అలాంటి పరిస్థితి వస్తుంది. దీనికి అదే విధంగా